వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముగిసి 10 రోజులు కూడా కాలేదు. గుంటూరు జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి మొదలవుతోంది. గుంటూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారం తమదే అన్న ధీమాతో టీడీపీ, పక్కలో బల్లంలా మారిన బీజేపీ, మేయర్ సీట్లో కూర్చోవాలని వైసీపీ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ఈసారి ఎంత ఖర్చు చేసైనా సరే మేయర్ కుర్చీ ఎక్కాలనుకుంటున్నారు ఆశావహులు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు 2010 సెప్టెంబర్లో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారుల పాలనే నడుస్తోంది. 2013 చివర్లో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించిన గుంటూరు నగరపాలక సంస్థకు మాత్రం మోక్షం రాలేదు. అనేక పంచాయతీలను గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కలిపిన కారణంగా డీలిమిటేషన్ వ్యవహారాలు అడ్డొచ్చాయి. ఎప్పటికప్పుడు ఇలా ఎన్నికలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. పాలకవర్గం గడువు ముగిసి 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికల వైపు అడుగులు పడుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలతో రాజకీయ పార్టీలన్నీ కసరత్తులు మొదలుపెట్టాయి. మేయర్ పీఠంపై కూర్చునేందుకు అధికార పార్టీ ఉత్సాహపడుతోంది. మంత్రి పుల్లారావుకు అత్యంత సన్నిహితుడైన చిట్టాబత్తుని శ్రీనివాసరావు అలియాస్ చిట్టిబాబు పీఠంపై కన్నేసినట్టు తెలుస్తోంది. 10 కోట్లకు పైగా ఖర్చు చేసైనా సరే పీఠం ఎక్కాల్సిందేనని ఆయన రెడీ అవుతున్నారట. రేసులో కోవెలమూడి రవీంద్ర అలియాస్ బంక్ నాని పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కూడా ఖర్చుకు వెనకాడొద్దని అనుకుంటున్నారట. అదేవిధంగా రాయపాటి శ్రీనివాస్, బోనబోయిన శ్రీను, మద్దాలిగిరి, బొలిశెట్టి కామేశ్వరరావులు మేయర్ రేసులో ఉన్నారు అన్న ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు కానీ ఇప్పటికే టీడీపీలో చాలా మంది నేతలు తామే మేయర్ అభ్యర్థులమని చెప్పుకొని తిరుగుతున్నారట. కొత్త రాజధానితో గుంటూరు స్టేటస్ పెరిగిపోయిందని భావిస్తున్న వీరంతా ఒక్కసారి పీఠం ఎక్కితే చాలు అని అనుకుంటున్నారట. ప్రతి ఒక్కరూ ఖర్చుల గురించి ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నారని సమాచారం. ఇక ప్రతిపక్ష పార్టీలు ఆశావహులు అల్లాటప్ప వ్యక్తులేం కాదు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్నారట. నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని డిసైడ్ అయ్యారట. మేయర్ అవకాశం తనకే ఇవ్వాలన్న డిమాండ్తో హైకమాండ్ చుట్టూ తిరుగుతున్నారట. వైసీపీకే చెందిన కావటి మనోహర్ నాయుడు సైతం కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. గతంలో తెనాలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశాల్ని త్రుటిలో కోల్పోయిన మనోహర్ నాయుడు ఈసారి తనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారట. మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి మేనలుడు కిలారి రోసయ్య కూడా మేయర్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తెనాలి అసెంబ్లీ స్థానంలో 2 సార్లు ఓడిపోయిన రోసయ్య ఈసారి గెలుపు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ అధికార టీడీపీకి పక్కలో బల్లెంలా మారింది. టీడీపీకి బీజేపీ నుంచి ముప్పు ఎదురవుతుంది. పొత్తుల్లో భాగంగా కలిసి పోటీ చేస్తే పర్వాలేదు కానీ ఎవరికి వారే అంటే మాత్రం టఫ్ ఫైట్ ఖాయం. అధికార పార్టీని ఢీకొట్టగల అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు బీజేపీలో. తన తనయుడు మాజీ మేయర్ కన్నా నాగరాజును మేయర్ అభ్యర్థిగా నిలబెడితే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయమంటున్నారు. ఇక మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి బీజేపీలో మరో కీలక నేత. బీజేపీలో చేరేప్పుడే 2 కోట్లకు పైగా ఖర్చు చేశాడని ప్రచారమున్న నాయకుడు. మరి ఆయనే మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కాసుల గలగల్లే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఓవరాల్ గా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నోట్ల ప్రవాహం కట్టలు తెగడం ఖాయం.